పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? చాలామంది నిరుద్యోగులు మోసపోతున్నారు. అంతటా నిరుద్యోగ భృతికి వచ్చేసరికి ఆ అంశాన్నే ఎవరు పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులకు డాటా ఎంట్రీ ఆపరేటర్గా వివిధ పరిశ్రమల్లో వాళ్ళకి తీసుకొని ఎంప్లాయ్మెంట్ కల్పించైనా వారికి వృత్తి కల్పించవచ్చు. తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమంలో మీ పాత్ర గురించి వివరిస్తారా? ఎగ్జామ్స్ అయిన తర్వాత రిజల్ట్ రిక్రూట్మెంట్లో కేసులు పడడం, ఆ కేసులు పడిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో అనుబంధం ఏంటి? అప్పుడు నక్సలైట్ల కాలంలో కేసీఆర్ గారు కూడా నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో కేసీఆర్ నుంచి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత హరీష్ రావు దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. హరీష్ రావు గారు నువ్వు నా దగ్గరే ఉండు, నీకు అన్ని సబ్జెక్టులో అవగాహన ఉన్నదని చెప్పడం వల్ల హరీష్ రావు గారు నన్ను తీసుకోవడం జరిగింది. న్యాయవాదిగా ఎన్ని కేసులు మీరు తెలంగాణ ఉద్యమకారుల కోసం వాదించారు? ఉద్యమకారులపై పెట్టిన కేసుల్లో పూర్తిగా ఎలాంటి ఫీజులు తీసుకోకుండా ఫ్రీ లిటిగేషన్ చేయడం జరిగింది. మీరు ఎలా ప్రచారంలో ముందుంటామని భావిస్తున్నారు? జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నోళ్ళు అయితే నాకు గుర్తుపట్టగలుగుతారు. పార్టీ పరంగా పూర్తి సహకారం ఎలా పొందుతారు? పరోక్షంగా నాకు మద్దతు ఇస్తారని అనుకుంటున్నాను. పరోక్షంగా అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారి మద్దతు మీకు పూర్తిగా లభిస్తుందని భావిస్తున్నారా? కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వారి ఓటర్లను మభ్యపెట్టడానికి విచ్చలవిడిగా ఖర్చు చేసే ప్రమాదాలు ఉన్నాయనేది మీ మాటల ద్వారా తెలుస్తుంది. ఆ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొంటారు? కొందరికి భోజనంతో పాటు డబ్బులు, కొందరికి దావతులు పెట్టి లిక్కర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అటువంటిది పూర్తిగా రాజ్యాంగ లక్షణానికి విరుద్ధం. మీరు ఎన్నికల్లో ఇచ్చే హామీలేంటి? జాబ్ క్యాలెండర్ వేసే విధంగా కృషి చేస్తాను. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవునూరి రవీందర్తో స్పెషల్ ఇంటర్వ్యూ. ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ ఏకే. వెల్కమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ ఏకే. మనం ప్రస్తుతం మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవునూరి రవీందర్ సమక్షంలో ఉన్నాం. వారు సిద్దిపేటలో ప్రజా వకీల్గా గుర్తింపు పొందారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినవారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి నడిచినవారు. కేసీఆర్కు న్యాయవాదిగా సలహాలు అందించిన వారు. తర్వాత కాలంలో హరీష్ రావు గారికి ఆంతరంగికుడిగా వ్యవహరించిన వారు. వారు న్యాయ వృత్తిలో నిమగ్నమై ప్రజాసేవ అందిస్తున్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. S6 యాజమాన్యానికి కృతజ్ఞతలు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? చూడండి, నాకు సామాజిక అవగాహన పట్ల చాలా రోజుల నుంచి సామాజిక అవగాహనతో కలిగి ఉన్నాను. చాలామంది నిరుద్యోగులు మోసపోతున్నారు. అంతటా నిరుద్యోగులకు వృత్తి కల్పించేందుకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా నేను పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయదలుచుకున్నాను. చాలా ప్రభుత్వాలు నిరుద్యోగ భృతి చెల్లిస్తాయని ప్రకటించాయి. 2 దశాబ్దాల కాలం నుంచి అది నడుస్తుంది. నిరుద్యోగ భృతికి వచ్చేసరికి ఆ అంశాన్నే ఎవరు పట్టించుకోవడం లేదు. దాన్ని ఎలా సాధ్యం చేయగలుగుతామనే ఆలోచన ఉంది. చూడండి, ఇక్కడ నిరుద్యోగ వృత్తి చేయించడం, ఏదైనా ఉపాధి మార్గాలు చూసి వారికి స్థానిక ఏరియాల్లో ఫ్యాక్టరీలు కల్పించి ఏదైనా పరిశ్రమలు నెలకొల్పి వారికి వారి ప్రాంతాల్లో ఉపాధి కల్పించే దిశగా, మరియు నిరుద్యోగులకు ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా వేస్తున్న మాదిరిగా నిరుద్యోగులకు డాటా ఎంట్రీ ఆపరేటర్గా వివిధ పరిశ్రమల్లో వాళ్ళకి తీసుకొని ఎంప్లాయ్మెంట్ కల్పించైనా వారికి వృత్తి కల్పించవచ్చు. రాజకీయ నేపథ్యం మొదట్లో లేకున్నా తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నేపథ్యాన్ని సంతరించుకొని రాజకీయ ఉద్యమాలతో కలిసి నడిచిన వారు. ఆ అనుభవాలు ఏంటి? చూడండి, మా ఫాదర్ 67 నుంచి 2021 వరకు ప్రజా జీవితంలో రాజకీయంలో ఉన్నాడు. 20 సంవత్సరాలు ఏకగ్రీవంగా మా మందపల్లి గ్రామంలో సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా ఉన్నాడు. తదనంతరం కోఆపరేటివ్ చైర్మన్గా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, ఉమ్మడి జిల్లా పశుగణనాభివృద్ధి సంస్థ
చైర్మన్గా ఉన్నాడు. అతను ఉన్న కాలంలో కూడా ప్రజాసేవకే నిమగ్నమై ఉన్నాడు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేను కూడా ప్రజాసేవలో ముందుండి అందరికీ నిరుపేదలకు సహాయం చేస్తున్నానండి. తెలంగాణ ఉద్యమం అనగానే మీరు కొంత ఉప్పొంగిపోతారు. ఆ ఉద్యమంలో మీ పాత్ర గురించి వివరిస్తారా? చూడండి సార్, నా డిగ్రీ 1992లో అయింది. 92లో అయిన తర్వాత ఏపీపీఎస్సీ ఉంది. ఏపీపీఎస్లో చూశాను, జాబ్ క్యాలెండర్ సరిగ్గా ఇవ్వకపోవడము, నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత జాబ్స్ జాప్యం, రిజల్ట్లో జాప్యం కానీ, ఇలా ఎగ్జామ్ పెట్టడంలో జాప్యం కానీ, ఎగ్జామ్స్ అయిన తర్వాత రిజల్ట్ రిక్రూట్మెంట్లో కేసులు పడడం, ఆ కేసులు పడిన తర్వాత అది అలాగే 3-4 సంవత్సరాలు కొనసాగి ఏపీపీఎస్సీ మీద నమ్మకాన్ని కోల్పోయారు. ప్రస్తుత టీఎస్పీఎస్సీ, ఇంతకుముందు ఏపీపీఎస్సీ మీద విద్యార్థులు నమ్మకాన్ని కోల్పోయారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో అనుబంధం ఏంటి? కేసీఆర్ గారితో వ్యక్తిగతంగా నాకు 90వ సంవత్సరం 1990 నుంచి పరిచయం ఉందండి. అప్పుడు నక్సలైట్ల కాలంలో కేసీఆర్ గారు కూడా నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో నా రూమ్లో కూడా ఒక 5 రోజులు ఉన్నాడు. అప్పటి నుంచే నాకు పరిచయము. 1994లో ఇక్కడ కొంత పాలక వ్యవస్థలో కొంతమంది చిన్నకోడూరు మండల ప్రజాప్రతినిధి ఎంపీపీ విషయంలో వాళ్ళు ఇతరులకు ఇవ్వాలి అన్నప్పుడు, మా చెల్లెని కూడా ఎంపీపీ చేయాలన్నప్పుడు హైదరాబాద్లో క్యాంపు నిర్వహించడం జరిగింది. ఆ క్యాంపులో ఎంపీటీసీలను ఒక దగ్గర, లేడీ ఎంపీటీసీలను ఒక దగ్గర, మా పురుష ఎంపీటీసీలను ఒక దగ్గర ఉంచడం వల్ల వారితో ఉండి వారికి రోజు ఆ కార్యక్రమాలు చూసుకొని వారి అవసరాలను బట్టి నేను ఒక 10 రోజులు ఆ క్యాంపు ఇన్ఛార్జిగా ఉండి వివరించడం, అలా అనుబంధం పెరిగింది. దాని తదనంతరం కేసీఆర్ గారు మినిస్టర్ అయినప్పుడు నన్ను పిఏగా ఉండమన్నాడు. అతని దగ్గర కాకుండా బాబుమోహన్ దగ్గర ఉండమంటే నేను ఉండలేదండి. నేను అప్పుడు మా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా కాబట్టి నేను ఉండా అని చెప్పిన. ఆ ఉద్యోగాలు రాని సందర్భంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నేను కూడా చూసి ప్రత్యక్షంగా కేసీఆర్ పార్టీ పెడుతున్న అన్న రోజు నేను సార్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అదే సార్తో పాటు ఉద్యమం ఎక్కడి నుంచి అయితే మొదలుపెట్టిండో ఆ గ్రౌండ్కు నేను కూడా రావడం జరిగింది. జలదృశ్యంకు రావడం జరిగింది. మరుసటి రోజే కేసీఆర్ గారు నన్ను విజిటింగ్ కార్డు ఇచ్చి పంపగానే జలదృశ్యం ఇన్ఛార్జిగా ఉండమన్నారు. కార్యాలయ కార్యదర్శిగా జలదృశ్యంలో పూర్తి బాధ్యతలు నేనే నిర్వర్తించానండి. కేసీఆర్ నుంచి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత హరీష్ రావు దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. దాని అనుభవాలు ఏంటి? కేసీఆర్ గారి దగ్గర ఉన్న అప్పుడు పార్టీ కార్యాలయం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళింది. తర్వాత తదనంతరం ఎన్నికల్లో పొత్తులో భాగంగా కేసీఆర్ గారు కేంద్ర మంత్రి, హరీష్ రావు గారు రాష్ట్ర మంత్రి అవడం వల్ల మా నాన్నగారి సలహా మేరకు హరీష్ రావు గారు నువ్వు నా దగ్గరే ఉండు, నీకు అన్ని సబ్జెక్టులో అవగాహన ఉన్నదని చెప్పడం వల్ల హరీష్ రావు గారు నన్ను తీసుకోవడం జరిగింది. అలా మా పరిచయాలు, మేమిద్దరం కాంటెంపరర్స్మే. హరీష్ రావు గారు కూడా నన్ను ఎలాంటి మాట అనలేదు. ఇద్దరం ఒక స్నేహితుల్లాగా మెదిలినాము. ఆయనకు అంతరంగికున్నా మెదిలినాను. ఈ రాజకీయ అనుభవాలు ప్రస్తుతం పోటీ చేస్తున్న దానికి ఏమైనా ఉపయోగపడతాయని భావిస్తున్నారా? చూడండి, నేను అయితే మనస్ఫూర్తిగా నేను టీఆర్ఎస్ పార్టీకి, కార్యాలయానికి మరియు కార్యకర్తలకు పూర్తి స్థాయి వెచ్చించి, నా సమయాన్ని వెచ్చించి సహాయం చేశాను. నేను వారికి పూర్తి సమయాన్ని వెచ్చించాను. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నేను వారికి ఏదో రకంగా నేను ఉపయోగపడ్డాను. కానీ వారు ఎలా చేస్తారనే విషయం వారికే నేను వదిలిపెడుతున్నా అండి. నాకు వారి మీద పూర్తి విశ్వాసం ఉన్నది, నాకు సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. తర్వాత న్యాయవాదిలో నిమగ్నమయ్యారు. చాలా కేసులు, ఉద్యమ కేసుల్లో కూడా బాగా వాదించారు. ప్రజా వకీలుగా గుర్తింపు పొందారు. అందులో ఏదైనా మీకు నచ్చిన అనుభవం ఏదైనా ఉందా? చూడండి, ధర్నాలో కార్యక్రమంలో నన్ను కూడా ప్రివెంటివ్ అరెస్ట్ నన్ను కూడా కొన్ని కేసుల్లో చేయడం జరిగినది. ఒకానొక సందర్భంలో సిద్దిపేటలో డబ్బులు విచ్చలవిడిగా మంచుతున్న సందర్భంలో హరీష్ రావు గారితో పాటు నేను కూడా పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేయడం జరిగింది. దాంట్లో కేసులో భాగంగా నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి నా మీద కూడా కేసు రిజిస్టర్ జరిగింది. తదనంతరం 2009లో మలిదశ ఉద్యమంలో భాగంగా నేను నిరాహారదీక్ష శిబిరంలో ఉన్నప్పుడు పోలీసు వారి లాఠీ ఛార్జిని కూడా నేను ఎదుర్కోవడం జరిగింది. అది నాకు గుర్తుండిపోయే విషయం అండి. న్యాయవాదిగా ఎన్ని కేసులు మీరు తెలంగాణ ఉద్యమకారుల కోసం వాదించారు? నేను సుమారు ఒక 3000 వరకు, చిన్న చితకాడిన పెద్ద కేసుల వరకు 3000 వరకు ఉద్యమకారులకు, మొత్తం నా వకాలత్ ప్రారంభించిన 98 నుంచి ఇప్పటి వరకు ఒక 10,000 కేసులు చేసి ఉంటాయండి. చాలా మటుకు నేను నిరుపేదల పక్షాన నామమాత్ర ఫీజులు తీసుకొని నేను వాదించడం జరిగింది. ఉద్యమకారులపై పెట్టిన కేసుల్లో పూర్తిగా ఎలాంటి ఫీజులు తీసుకోకుండా ఫ్రీ లిటిగేషన్ చేయడం జరిగింది.
కోర్టుల్లో పూర్తి స్థాయి న్యాయం లభించిందని భావిస్తున్నారా? పూర్తి స్థాయిలో జరగకపోవచ్చండి. అందరూ ఒక రకంగా ఉంటుంది, ఒకరు ఒక రకంగా ఉంటుంది. రాజీయే రాజీ మార్గం. కేసులకు అవగాహన లేకుండా చాలామంది నిరుద్యోగులు, స్టూడెంట్స్ వారి మీద చట్టాల మీద అవగాహన లేకపోవడం వలన కేసులలో ఇరుక్కుంటున్నారు. దాంట్లో పూర్తిగా మధ్య తరగతి మరియు అణగారిన వర్గాలే కేసులలో ఇరుక్కోవడం జరుగుతుందండి. మీకు మొదటి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాతోనే పరిచయం. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పరిచయం తక్కువ. మరి ఈ నేపథ్యంలో మీరు ఎలా ప్రచారంలో ముందుంటామని భావిస్తున్నారు? నాకు తెలిసినంత వరకు నాకు లెక్చరర్స్ మరియు టీచర్స్తో అనుబంధం ఉందండి. లెక్చరర్ చాలా జిల్లాల్లో ప్రతి జూనియర్ కాలేజీలో లెక్చరర్లు ఉంటారు. ఆ లెక్చరర్లకు నేను ఇంతకుముందు వారి పక్షాన కూడా కేసులో కానీ మిగతా విషయాల్లో వారికి సహకరించడం జరిగింది. వారి సహాయంతో ముందు జరుగుతున్నాం. ప్రతి జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నోళ్ళు అయితే నాకు గుర్తుపట్టగలుగుతారు. వారి సహాయం నాకు అన్ని ఎల్లవేళలా ఉంటుందని ఆశిస్తున్నాను. అంటే పార్టీ పరంగా ఇప్పటి వరకు ఏ అభ్యర్థుల్ని నామినేట్ చేయలేదు, అంటే వాళ్ళకు గుర్తింపు ఇవ్వలేదు. ఇస్తుందనే నమ్మకం కూడా లేదని రాజకీయ వర్గాల అంచనా. ఈ స్థితిలో పార్టీ పరంగా పూర్తి సహకారం ఎలా పొందుతారు? నేను పార్టీ నుంచి అయితే పరోక్షంగా నాకు మద్దతు ఇస్తారని అనుకుంటున్నాను. ప్రత్యక్షంగా అయితే ఇవ్వకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయి మద్దతు ఎవరికి ఇచ్చేట్టు కనబడతారు. మొన్ననే పార్టీ అధ్యక్షుడు మా కేటీఆర్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము అభ్యర్థిని ఇవ్వటం లేదు, పెట్టడం లేదు అని ప్రకటించారు. పరోక్షంగా మద్దతు ఉంటుందని అనుకుంటున్నాను. పరోక్షంగా అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారి మద్దతు మీకు పూర్తిగా లభిస్తుందని భావిస్తున్నారా? కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వారి స్థానాల్లో ఉన్న ఇప్పుడు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేల ద్వారా ఒక సంకేతం పంపించి నాకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు ఎన్నికల్లో ఇచ్చే హామీలేంటి? అన్ని జిల్లాలోని పత్రికల ద్వారా నేను విడుదల చేశాను. ఇదే కరపత్రం ద్వారా పూర్తి హామీలు ఇచ్చాను. ఒకటే కరపత్రంలో 20 హామీలు పొందపరచడం జరిగింది. మొదటిగా ఏంటంటే నిరుద్యోగుల పక్షాన జాబ్ క్యాలెండర్ వేసే విధంగా కృషి చేస్తాను. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఏకాలంలో పరీక్షలు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే రిజల్ట్ కూడా అదే సంవత్సరం ఇప్పించి రిజల్ట్తో పాటు రిక్రూట్మెంట్ కూడా అదే సంవత్సరంలో అయిపోయేట్టుగా చూస్తాను. మొదటి హామీ. రెండవది ఉద్యోగులకు ఉద్యోగ భద్రత. మూడవది పెన్షన్ సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచి పూర్వ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి కృషి చేస్తాను. అదేవిధంగా న్యాయవాదుల సంక్షేమ నిధితో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కేసు పెంచడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, వారి పెన్షన్స్, వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, మరి వారికి వచ్చే పిఎఫ్, జీపీఎఫ్ అలాంటివి ఏమున్నా సకాలంలో అందేట్టుగా కృషి చేస్తాను. కస్తూరిబా బాలికా విద్యాలయంలో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్ను పూర్తిగా రెగ్యులరైజ్ చేసేదానికి ప్రయత్నిస్తాను. సర్వశిక్ష అభియాన్లో పనిచేసే 300 ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విధంగా కృషి చేస్తాను. నేను ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టయితే ఉపాధ్యాయుల మాదిరిగా ఎక్కువగా ప్రొఫెషనల్ కోర్సు చేసిన న్యాయవాదులు, ఇంజనీర్సు, డాక్టర్ చాలామంది ఉన్నారు. వారికి కూడా మండలిలో ఒక స్థానం కేటాయించే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా ఎవరైనా ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఏదైనా కాజు కోసం కొట్లాడినట్టయితే, నిరుద్యోగులు ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు వారి పక్షాన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ పిల్ వేయించి సుప్రీంకోర్టులో, హైకోర్టులో వారికి అయ్యే ఖర్చు పూర్తిగా నేనే భరిస్తానని హామీ ఇస్తానని, మిగతా హామీలు కూడా దాంట్లో పూర్తిగా క్లియర్గా 20 హామీలు పొందపరచడం జరిగింది. మీరు ఇచ్చిన హామీలు సాధారణంగా ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ చేయగలిగే స్థాయి కాదు, అంటే అంతకంటే ఉన్నతమైనవి. ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉంది. మీకు బీఆర్ఎస్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారి సంబంధాలను వినియోగించుకొని మళ్ళీ ఒక రకమైన ఉద్యమ పాత్ర నిర్వహిస్తారా? అంటే మీరు ఇచ్చిన డిమాండ్ల పరిష్కారం కోసమే. మేము ఇచ్చిన డిమాండ్లు పరిష్కారం కోసం అందరి శాసనమండలి సభ్యుల ద్వారా శాసనమండలిని సభ్యులను ఏకీకృతం చేయించి ఆ డిమాండ్లు అమలయ్యే విధంగా కృషి చేస్తాను. ఒకవేళ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలందరినీ ఏకీకృతం చేసి వారితో నిరాదీక్షకైనా పూనుకుంటానని ఈ హామీల ద్వారా తెలుపుతున్నాను. అంటే మీరు గెలిస్తే ఈ హామీల అమలుకు
బీఆర్ఎస్ మద్దతు, పూర్తి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారా? హామీల ప్రతిపక్ష పార్టీలు అమలుకు మద్దతు ఇస్తామని ఆశిస్తున్నాం. ఏదో అది బీఆర్ఎస్ఏ కావచ్చు, ఇంకేదైనా పార్టీ కావచ్చు, నిరుద్యోగుల పక్షాన కాబట్టి. నేను అనేది ఏంటంటే ఉద్యోగులు నిరుద్యోగులు పక్షాన్నే ఎక్కువగా ఉన్నది. యువత చాలామంది ఉద్యోగాలు రాకుండా ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు చూసినట్టయితే ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు ఎంతోమంది ఖాళీగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఎక్కువై మెడికల్ కాలేజీ చేసిన ఎంబీబీఎస్ స్టూడెంట్లు కూడా ఖాళీగా ఉంటున్నారు. ఎంబీబీఎస్లో అణగారిన వర్గాలు అయితే వారికి రిజర్వేషన్ పరంగా ఎక్కడైనా జాబ్స్ వస్తే మాత్రమే ఉంటారు. కానీ హాస్పిటల్ పెట్టుకోలేని స్తోమత ఉన్నవారు చాలా ఉన్నారు. వారికి ఏం చేయనో అర్థమవుతుందో అలాంటి వారి కోసం కూడా ప్రత్యేకంగా ఏదైనా మొబైల్ సెంటర్స్ పెట్టి అయినా వారి కోసం కూడా కృషి చేస్తాను. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే అదొక పెద్ద శాసనసభ నియోజకవర్గం అంతటిది. ఓటర్లు అంత ఉంటారు, కానీ దీని విస్తీర్ణం పూర్వపు 4 జిల్లాలు. 4 జిల్లాలంటే తెలంగాణలో పూర్వపు 10 జిల్లాల్లో 4 జిల్లాలు అంటే ఎంత పరిధి ఉంటుందనేది తెలిసిందే. వీటన్నిటిని దాటుకొని ఈ పరిధిలో మీరు ఎలా ప్రచారం చేయాలనుకుంటున్నారు? చూడండి, ఇప్పుడు ఈ పరిధి చాలా పెద్దదండి. 15 జిల్లాల పరిధిలో ఉన్నాయి. పూర్వపు 4 జిల్లాలు, ప్రస్తుత 13 జిల్లాలు పూర్తి స్థాయిలో, 14, 15 హన్మకొండ మరియు భూపాలపల్లి జిల్లాల్లో కూడా కొంత మేరకు ఉన్నది. 15 జిల్లాల్లో విస్తరించి ఉన్న ఓటర్ను అందరినీ ప్రత్యక్షంగా కలవలేకపోతుంటాము. ప్రత్యక్షంగా కలవలేకపోతాం కాబట్టి ఈ మీడియా ద్వారా, మీ ద్వారా మేమందరికీ ఉద్యోగులకు, విద్యార్థులకు మరియు యువ రిటైర్డ్ ఉద్యోగులకు ఈ మీడియా ద్వారా విన్నవిస్తున్నాను. మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను బలపరిచినట్లయితే ఈ హామీలు నెరవేరుస్తాను. నేను 15 జిల్లా కేంద్రాల్లో న్యాయవాదులను మరియు టీఎన్జిఓలను, స్కూల్ లెక్చరర్లను కలుస్తున్నాను. వారి ద్వారా ఇంకా 10 మందికి సమాచారం వెళ్ళి వారి ద్వారా యువ విద్యార్థులు ఉత్తేజితమై నాకు ఓటు వేస్తారని భావిస్తున్నాను. ప్రచారానికి విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. ప్రచారానికే కాకుండా ఓటర్లను మభ్యపెట్టడానికి విచ్చలవిడిగా ఖర్చు చేసే ప్రమాదాలు ఉన్నాయనేది మీ మాటల ద్వారా తెలుస్తుంది. ఆ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొంటారు? చూడండి, చాలామంది ఇప్పుడు సంస్థలు పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టి వాటిలో లబ్ధి పొంది ఓటర్లను ప్రలోభపరిచేందుకు క్యాంపులు నిర్వహిస్తున్నారు. కొందరికి భోజనంతో పాటు డబ్బులు, కొందరికి దావతులు పెట్టి లిక్కర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అటువంటిది పూర్తిగా రాజ్యాంగ లక్షణానికి విరుద్ధం. ఇప్పుడు అటువంటి జరగకూడదని మేము భావిస్తున్నాను. విద్యావంతులు ఆలోచించి ఎవరు ఏంటి, సమాజ సేవ చేయగలరా అనేది ఆలోచించి, సమాజం పట్ల అవగాహన ఉన్నదా లేదా అనేది ఆలోచించి ఓటు వేయాలని ఆశిస్తున్నా. వాటన్నిటినీ నా పాంప్లెట్ కరపత్రంలో పొరపరిచిన హామీ వరకు నేను ఉంటాను. నెరవేర్చి వీళ్ళందరినీ కాదని నేను ముందుకెళ్తాను అనుకుంటున్నా. హామీలు పూర్తిగా ఒకసారి కరపత్రం చదివినట్టయితే వీళ్ళందరికీ అర్థమవుతుంది నేను ఏంటో అనేది. ఈ హామీలను అధిగమిస్తాననే నమ్మకం నాకుంది. ఇప్పటికే సుమారు 3 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ముగింపు వరకు 4 లక్షలకు చేరే అవకాశం ఉందనేది ఊహాగానం. 4 లక్షల మందిని ఓటర్లను కలవడం అంటే సాధ్యం కాదు, మీ మాటల ద్వారా కూడా వెల్లడవుతుంది. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా మీకు? చూడండి, మొన్నటి ఎన్నికల్లో డేట్ విధించిన ప్రకారం 3,51,000 మంది ఎన్రోల్ చేసుకున్నారు. చివరి వరకు అవకాశం కల్పించాను. ఎప్పుడైతే నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైందో అప్పటి వరకు ఎన్రోల్ చేసుకోవచ్చనే అవకాశాన్ని కల్పించినారు. కాబట్టి సుమారు 4 లక్షల ఓట్లు ఉంటారు. ఈ 4 లక్షల మందికి ప్రత్యక్షంగా 4 లక్షలు ఇచ్చిపెట్టి 50,000 మంది కూడా కలవలేకపోతాం. ప్రత్యక్షంగా ఈ ఇన్స్టిట్యూట్ విద్యాసంస్థల ద్వారా, వారి ప్రిన్సిపల్స్ ద్వారానో లేకపోతే వారి యాజమాన్యాల ద్వారానో మెసేజ్ పంపిస్తున్నాము. ఈ మధ్యన ప్రింట్, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మేము ముందుకెళ్దామనుకో. ఇప్పుడు చాలామంది ఛానల్స్ చూస్తున్నారు. టెక్నాలజీ పెరిగింది. ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని ఛానల్ చూస్తున్నారు. వాటిని చూసి మేము ముందుకెళ్దామనుకుంటున్నాం. అంటే ఈ టెక్నాలజీని ఏ రకంగా వినియోగించుకోవాలనుకుంటున్నారు? అంటే టెక్నాలజీ వినియోగించుకోవడంలో భాగంగా కొందరు ప్రోమోలు లేదా యూట్యూబ్ చిన్న చిత్రాలు అట్లా తయారు చేస్తున్నారు. అట్లాంటి దశ ఏమన్నా ఉందా మీ ఆలోచనలో? చూడండి, నాకైతే స్వచ్ఛందంగా నేను ఎక్కడికైనా పోతే ప్రెస్ మీట్ పెడితే వాళ్ళే స్వచ్ఛందంగా ప్రెస్ మిత్రులే, యూట్యూబ్ ఛానళ్ళ మిత్రులే వస్తారు. మీరు ఎన్నికల హామీలు బాగా పెట్టారు, మీ పాంప్లెట్లో పొందుపరిచారు అని చెప్పి వాళ్ళే ఇంటర్వ్యూ తీసుకోవడానికి వస్తారు. వారి ద్వారా నా మెసేజ్
కనీసము ఎక్కడెక్కడ వారి వారి ప్రాంతాల్లో కొంతమందికి సమాచారం చేరి వాళ్ళు నాకు ఓటేయడానికి ఆకర్షితులవుతారని నేను భావిస్తున్నాను. చివరగా మీరు ఓటర్లకు చేసే విజ్ఞప్తి. చూడండి, ఈ పాంప్లెట్లో నేను పొందిన హామీలన్నీ నెరవేర్చడానికి నేను హామీ ఇస్తున్నాను. 100% నేను చేసే దిశగా కృషి చేస్తాను. ఏవో ఒకటి రెండు కాకపోవచ్చు, వాటి కోసమే నేను నిరంతరం పోరాడతా. నా శాసన మండలి టైం ఉన్నంత వరకు ఆ టైం పీరియడ్లో టైం బౌండ్లో నేను పూర్తిగా హామీలన్నీ నెరవేర్చే విధంగా కృషి చేస్తాను. ఓటర్కి చివరిగా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఉన్నత విద్యలు చదివి నిరుద్యోగులుగా చాలామంది బాధపడుతున్నారు. ఎవరేంటో అర్థం చేసుకొని మీరు ఆ పాంప్లెట్లో ఉన్న కరపత్రం కానీ నా మెసేజ్ కానీ చూసి ప్రలోభాలకు లొంగకుండా మీరు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీరు మీ భవిష్యత్తును ఎంచుకోగలరని నేను ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓటు వేయమని ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత, రకరకాల పద్ధతులు ఎమ్మెల్సీ దాంట్లోనే ఉంటాయి. సాధారణంగా ఎమ్మెల్యే, ఎంపీ దాంట్లో ఉండవు. దానికి సంబంధించిన వివరాలు చెప్తారా? చూడండి, ఈ బ్యాలెట్ పేపర్లో గుర్తింపు పొందిన చిహ్నాలు అనేది ఏముండదు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఉంటుంది. ముందుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, తర్వాత రిజిస్టర్డ్ అయిన రాజకీయ పార్టీల అభ్యర్థుల పేర్లు, వాటి తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసే పేర్లు ఆల్ఫాబెటికల్ క్రమంలో ఉంటుంది. సుమారు 50 మంది చేస్తున్న క్రమంలో ఏదో ఒక సీరియల్ నెంబర్ రావచ్చు. సీరియల్ నెంబర్ పేరుకి ఎదురుగా సీరియల్ నెంబర్ కేటాయిస్తారు. ఆ సీరియల్ ప్రకారము సీరియల్ నెంబర్కి ఎదురుగా పేరు నేమ్కి ఎదురుగా 1 అనే మొదటి ప్రాధాన్యతతో ఓటు వేసి గెలిపించగలని అభ్యర్థులందరినీ మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. చాలామంది అభ్యర్థులు పోటీలో ఉండే అవకాశం ఉందని మీ మాటల ద్వారా వెల్లడవుతోంది. సుమారు నిన్నటి వరకు చూసినట్టయితే నామినేషన్లో 50 వరకు నామినేషన్లు వేశారు. దాని స్క్రూటినీ తర్వాత కనీసం 20 మంది అయినా ఉంటారు పోటీలో. స్క్రూటినీ తర్వాత 30 మంది అయినా ఉండే అవకాశం ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ కేటాయించిన తర్వాత స్క్రూటినీస్ అయిపోయినాక సీరియల్ నెంబర్కి ఎదురుగా ఎవరికైనా రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ కూడా చిహ్నాలు ఏముండదు కాబట్టి వారిది ముందు వరుసలో ఉంటుంది. తర్వాత వరుసలో మేము ఉంటాం కాబట్టి మాకు ఒక నంబర్ కేటాయిస్తారు, సీరియల్ నెంబర్. ఆ సీరియల్ నెంబర్కి ఎదురుగా మొదటి ప్రాధాన్యత ONE 1 అని 1 అంకె కానీ వేసి మీరు నన్ను గెలిపించగలరని అభ్యర్థులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే 2-3 పేజీలు కూడా ఉండే అవకాశం ఉందా? ఉండొచ్చండి. మీరు స్పెసిఫిక్గా ఆ నంబర్ ఏడున్నది, సీరియల్ ఎక్కడున్నది, పేరు, ఆ పేరును గుర్తుపెట్టుకొని పేరు ఎక్కడున్నదో చూసి దాంట్లో క్షుణ్ణంగా చూసిన తర్వాతనే మీరు అక్కడ బ్యాలెట్ పేపర్ను చూసి గడబడ చెందకుండా ఏదో అది కాకుండా మీరు పూర్తి స్థాయిలో చూసి దాన్ని నేమ్కి ఎదురుగా 1 అనే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. మొదట 1 ఇచ్చిన తర్వాత ఇంకో 1 ఎవరికి పెట్టకుండా రెండో ప్రాధాన్యత మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే రెండో ప్రాధాన్యత ఇవ్వండి. పేరు అంటున్నారు. దేవునూరి రవీందర్ అనేది ఒకటి, రవీందర్ దేవునూరి అనేది ఒకటి. మీరు ఏ పేరు? మేము నిన్న నామినేషన్ ఎలక్ట్రల్ రోల్ తీసుకున్నారు. ఇంగ్లీష్ అంకెలో తీసుకున్నారు, తెలుగు అంకెల్లో తీసుకున్నారు. దేవునూరి రవీందర్ అనే రాశాను. దేవునూరి రవీందర్ ఎదురుగా 1 అనే అంకెతో నన్ను బలపరిచి గెలిపించగలరని ప్రార్థన. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ దేవునూరి రవీందర్ గారిని పరిచయం చేశాం. త్వరలో మీ ముందుకు మరో అభ్యర్థితో రానున్నాం. నమస్కారం.